భారతీయ జనతా పార్టీ వివిధ దశల్లో మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం వెనుక ఎవరున్నారో దేశ ప్రజలకు కొంతమేర తెలుసు. మండల్ ఉద్యమానికి వ్యతిరేకంగా కమండల్ ఉద్యమం పేరుతో బాబ్రీ మసీదు ఎవరు కూల్చివేశారో కొంతమంది ప్రజలకైనా తెలుసు. సామాజిక న్యాయం కోరుకున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని కూల్చివేయటం వెనుక కుట్రదారులు ఎవరో కొందరికైనా బాగా తెలుసు. అలాగే 2013లో 100 సంవత్సరాలకు పైగా అమలులో ఉన్న రైతు వ్యతిరేక భూసేకరణ చట్టాన్ని సమూలంగా మార్చి యూపీఏ ప్రభుత్వం రైతు అనుకూల భూసేకరణ చట్టాన్ని తెచ్చింది. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టం అమలును నిలిపివేస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది ఎవరో చాలామందికి తెలియకపోవచ్చు. ఆ చట్టంలో రైతు అనుకూల అంశాలను నీరు కార్చివేసి రాష్ట్రాలకు అధికారులు కట్టబెట్టి చట్టం స్ఫూర్తిని దెబ్బతీసింది ఎవరో ఆలోచనాపరులకు బాగానే తెలుసు. 3 రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి వ్యవసాయ ఉత్పత్తులను క్రమంగా భూములను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర చేసింది ఎవరో రైతాంగాన్ని తెలుసుకుంది. ఈ చట్టాలను ఉపసంహరించిన దొడ్డిదారిన ఆహార ఉత్పత్తుల వాణిజ్యంలో కార్పొరేట్ పెత్తనాన్ని పెంచుతున్న పార్టీలు ఏమిటో ప్రభుత్వాలు ఏవో ప్రజలు గుర్తిస్తున్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని తప్పని పరిస్థితుల్లో నిర్ణయించిన బీజేపీ ఇప్పుడు కులగణనకు తమకే పేటెంట్ హక్కులు ఉన్నట్లు దబాయిస్తున్నది. నిజానికి కులగణనను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా అనేక ప్రకటనలు చేశారు. ఈ డొల్లతనం బయటపడకుండా కాంగ్రెస్పై బీజేపీ ఎదురుదాడి ప్రారంభించింది. ఎందుకంటే దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదు. కులగణన చేసినా కుల సర్వేలు చేసినా కాంగ్రెస్ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయే తప్ప బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదన్న వాస్తవాన్ని సందర్భంగా గుర్తుంచుకోవాలి. కులగణనలో ఇతర మతాల వారు ఉండరని బీజేపీ నాయకులు చెప్పడంతో వారి అసలు రంగు రుచి వాసన వెల్లడవుతుంది. ఇండియాలో మతం మారిన కుల వివక్ష కుల మానవాళ్లు మాసిపోలేదని సామాన్య ప్రజలకు సైతం తెలుసు. ఈ అంశాన్ని అనేక మంది సామాజికవేత్తలు తమ అధ్యయనాల్లో వెల్లడించారు. సిక్కు మతం, ఇస్లాం, క్రైస్తవం, వీరశైవం, వీరవైష్ణవం కులాలను గుర్తించవు. కానీ వివాహాల సమయంలో ఈ మతస్థులందరూ తమ మతం మారక ముందు తాము ఏ కులానికి చెందేమో ఆ కులాల నుంచే వధూవరులను ఎంచుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. ఒక వంక కులాంతర వివాహాలు జోరుగా జరుగుతున్నా చాప కింద నీరులా కుల చైతన్యం కూడా విస్తరిస్తున్నది. ఈ సామాజిక వాస్తవాన్ని గుర్తించలేని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కళ్ళుండి చూడలేకపోతున్నాయని చెప్పుకోవాలి. తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల కంటే కేంద్రం మెరుగైన కులగణన పద్ధతులు అనుసరిస్తుందంటే విశ్వసించడం కష్టం. ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచనల్లోనే వక్రత్వం ఉంది, లౌక్యం ఉంది, చిత్తశుద్ధి లేదు. ఎన్డీఏ చేసే సర్వే చివరకు కులమత ప్రాతిపదికన జరిగే సర్వేగా దిగజారిపోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీలలో చేర్చబోమంటూ ప్రకటనలు చేస్తే తమకు రిజర్వేషన్ల సౌకర్యం పోతుందన్న భయంతో ఇస్లాం పద్ధతులను అనుసరిస్తున్న బీసీలు తాము హిందువులమని ప్రకటించుకునే అవకాశం ఉంది. అలాగే రిజర్వేషన్ల కోసం క్రైస్తవ మతం అనుసరిస్తున్నా తాము హిందూ మాల, హిందూ మాదిగా, ఆది ఆంధ్ర కులాలుగా చాలామంది చెప్పుకుంటున్నారు. ఇదే పద్ధతిని ఇప్పుడు ఈ ముస్లిం మతం కూడా అనుసరిస్తున్న బీసీలు తాము హిందూ బీసీలుగా కులగణనలో నమోదు చేసుకోవచ్చు. అప్పుడు దేశంలో క్రైస్తవులు, ముస్లింల సంఖ్య తక్కువగా నమోదు అవుతుంది. ఇండియాకు మతాంతీకరణ పెద్ద బెడదగా మారిందని, కొద్ది సంవత్సరాల్లో ఇండియా ముస్లిం మెజారిటీ దేశంగా మారిపోతుందని ప్రచారం చేసే హిందూ మత సంస్థలకు ప్రభుత్వం సేకరించే గణాంకాలు సహకరించవు. కులగణన చేపట్టేందుకు సెన్సస్ యాక్ట్ 1948 1994లో సవరణ తీసుకొచ్చి కులం అనే పదాన్ని ఒక పారామీటర్గా చేర్చాలి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ సవరణ తీసుకువచ్చిన తరువాతే జనగణనపై ముందుకు వెళ్తారు. 2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంది. వాయిదా పడుతూ వస్తున్న జనగణన ఎప్పుడు ప్రారంభిస్తారనే అంశంలో స్పష్టత లేదు. స్వాతంత్రానంతరం అణగారిన కులాలు సైతం విద్యావకాశాలను అందుకోవటం, ఉన్నతోద్యోగాలు సాధించడం వంటి పరిణామాల కారణంగా ఆ వర్గాల్లో చైతన్యం పెరిగింది. జనాభా దామాషా ప్రాతిపదికన అవకాశాలు దక్కటం లేదన్న అసంతృప్తి ఎక్కువైంది. అందుకే కులగణన జరపాలని డిమాండ్ ముందుకు వచ్చింది. దేశంలో దీన్ని మొట్టమొదట స్వాగతించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2021లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం
కులగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించింది. 2024 జనవరిలో గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వేగవంతంగా శాస్త్రీయంగా కులగణన నిర్వహించారు. బీహార్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సైతం కులగణన చేశాయి. అయితే బీజేపీ మొదటి నుంచి ఈ డిమాండ్ను వ్యతిరేకించింది. 2021 జూలై 20 నాడు పార్లమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆనాటి కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ జనగణనలో ఎప్పటిలా ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా లెక్కల సేకరణ మినహా ఇతర కులాల లెక్కింపు జరపరాదన్నదే కేంద్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని ప్రకటించారు. బయట ఎక్కడా నేరుగా కులగణను వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ప్రకటనలు చేయకపోయినా సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ కులాన్ని ఉపయోగించుకుంటున్నదని విమర్శించేవారు. దేశంలో 1931లో జనగణన జరిపినప్పుడు 4147 కులాలు ఉన్నట్టు తేల్చారు. 1901లో ఈ సంఖ్య 1646కు చేరింది. తర్వాత 1941లో కొంతవరకు జనాభా లెక్కల్లో కులాన్ని గణించారు. కానీ రెండో ప్రపంచ యుద్ధ కారణంగా మధ్యలోనే ఆగిపోయింది. స్వాతంత్రానంతరం ఎస్సీ, ఎస్టీల వివరాలు మాత్రమే సేకరిస్తున్నారు. పీపుల్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ 1992లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 4635 కులాలు ఉన్నాయి. 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కులగణన నిర్వహిస్తామని వాగ్దానం చేశారు. అనంతరం సాంఘికార్థిక సర్వే కింద సోషియో ఎకనామిక్ సర్వే 2011-12 మధ్య ఆ లెక్కలు తీశారు. కానీ డేటాను బయట పెట్టలేదు. సమయానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో, గాలివాలకు అనుగుణంగా దూసుకెళ్లడంలో బీజేపీ దరిదాపుల్లోకి వచ్చే రాజకీయ పక్షం మరొకటి లేదు. వాస్తవానికి గత లోక్సభ ఎన్నికల ముందు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భాల్లోనూ కులగణనపై కేంద్రం నిర్ణయం ప్రకటిస్తుందని అందరూ భావించారు. అలా చేస్తే కాంగ్రెస్ డిమాండ్కు తలొగ్గినట్లు అయ్యేది. పెహల్గాం మారణకాండ దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు మిన్నంటుతున్న వేళ కులగణన నిర్ణయం తీసుకోవడంతో అది తమ ఘనతేనని కాంగ్రెస్ చెప్పుకునే పరిస్థితి లేకుండా పోయింది. పైగా కేంద్రంలో ఎక్కువ కాలం అధికారంలో ఉన్న గణన జోలికి పోకపోవటం, 2011లో పనిచేసిన దాన్ని సామాజిక ఆర్థిక సర్వేగా చెప్పడం ఆ పార్టీకి పెద్ద మైనస్. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తీసుకున్న తాజా నిర్ణయం నిస్సందేహంగా బీజేపీకి కొంతమేర ఉపకరించవచ్చు. దేశ సంపద అన్ని వర్గాలు, కులాలు, ప్రజలకు సమదృష్టితో పంపిణీ చేయడానికి పాలక వర్గాలు విధి విధానాలు రూపొందించాలి. బీజేపీ పార్టీలో ఈ లక్షణాలు ఇసుమంత కూడా లేవు. జనాన్ని మతం మత్తులో ముంచి కార్పొరేట్లకు దోచిపెట్టే వ్యూహాన్ని ఆ పార్టీ అనుసరిస్తున్నది. సుప్రీంకోర్టు రిజర్వేషన్లు 50% మించకూడదని సీలింగ్ పెట్టడం వల్ల ఈ రిజర్వేషన్ల కేటగిరీలో తమ వాటా కోసం వివిధ కులాలు, ఉపకులాలు కుమ్ములాడుకుంటున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరస్పర విరుద్ధ శక్తులను ఈ చట్టంలో బిగించి చాలా వరకు సామాజిక న్యాయం అమలు చేయగలిగారు. కులాల లెక్కలు కులగణన తర్వాత స్పష్టంగా తెలిస్తే రిజర్వేషన్ల పద్ధతిని మరింత మెరుగ్గా రూపొందించవచ్చు. కులగణన ప్రక్రియ, జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఒకేసారి పూర్తవుతాయి. జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కూడా అదే సమయంలో దాదాపు ప్రారంభం కావచ్చు. అప్పుడే జమిలీ ఎన్నికలు కూడా రావచ్చు. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీలో నియోజకవర్గాల సంఖ్య అపారంగా పెరుగుతుంది. కాబట్టి కులగణన తర్వాత కొన్ని కులాల్లో చెలరేగే రాజకీయ ఆశలను సంతృప్తిపరచడం సాధ్యమే. కాంగ్రెస్ కులగణన డిమాండ్ను అర్బన్ నక్సల్స్ డిమాండ్గా కొట్టిపారేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఆ డిమాండ్కు ఇప్పుడు తలవగ్గాల్సి వచ్చింది. ఇది విచిత్రమైన వాస్తవం. కులం ఆధారంగా రిజర్వేషన్ను వ్యతిరేకించి ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మౌన ముద్ర వహించింది.